నమస్తే వెల్కమ్ టు 10 Max. విజయ్ దేవరకొండ సినిమాపై పవన్ కళ్యాణ్ మూవీ ఎఫెక్ట్ పడనుందా? ఈ మంత్ ఎండింగ్ లో థియేటర్స్ లోకి వస్తున్న కింగ్డమ్ మూవీ రిలీజ్ రోజే వీరమల్లు కూడా వస్తున్నారా? ఆల్రెడీ ప్రమోషన్ స్టార్ట్ చేసిన రౌడీ హీరో పవర్ స్టార్ ఎంట్రీతో సైడ్ అవుతారా? పవన్ కళ్యాణ్స్ మోస్ట్ అవైటెడ్ మూవీ హరిహర వీరమల్లు రిలీజ్ పై సస్పెన్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది. పోస్టర్స్ పై రిలీజ్ డేట్స్ మారుతున్నాయి, కానీ థియేటర్స్ లో బొమ్మ పడే రోజు మాత్రం రావడం లేదు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 5 సార్లు రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్న ఈ సినిమా ఈ నెల 30న సమ్మర్ ఎండింగ్ లో సడన్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతుందనే న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో అదే రోజు రిలీజ్ డేట్ పై కర్చీఫ్ వేసుకున్న కింగ్డమ్ సిచ్యువేషన్ ఏంటని చర్చించుకుంటూ ఉన్నారు ఆడియన్స్. హరిహర వీరమల్లు సినిమా డబ్బింగ్, రీ రికార్డింగ్, పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ స్టేజ్ కి చేరుకున్న పవన్ కళ్యాణ్ షూట్ బ్యాలెన్స్ కారణంగా మే 9న రావాల్సిన వీరమల్లు వెనక్కి వెళ్లిపోయాడు. ఇక ఈ సమ్మర్లో కూడా డౌటే అనుకుంటున్న టైంలో పవన్ నుంచి కాల్ షీట్స్ అందాయనే న్యూస్ పవర్ స్టార్ ఫ్యాన్స్ ను ఎగ్జైట్ చేస్తోంది. ఈ మంత్ సెకండ్ వీక్ లో వీరమల్లు సెట్స్ లో పవన్ అడుగు పెడతారని, 1 వీక్ లో పవన్ బ్యాలెన్స్ షూట్ ను కంప్లీట్ చేసేందుకు డైరెక్టర్ జ్యోతి కృష్ణ పక్కా ప్లాన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఆ వెంటనే ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ ను పూర్తి చేసి ఈ మంత్ ఎండింగ్ లో సినిమాను ఆడియన్స్ ముందుకు తెచ్చే ప్లాన్ లో ఉన్నారు వీరమల్లు అండ్ టీమ్. ఈ మంత్ ఎండింగ్ లోనే హరిహర వీరమల్లు రిలీజ్ ఉంటుందనే న్యూస్ రౌడీ హీరో అభిమానులను టెన్షన్ పెడుతోంది. అదే రోజు రిలీజ్ కావాల్సిన తమ హీరో కింగ్డమ్ మూవీ పరిస్థితి ఏంటని వర్రీ అవుతున్నారు రౌడీ బాయ్స్. అయితే కింగ్డమ్ రిలీజ్ కు నెల రోజులు టైం ఉండడంతో ప్రమోషన్స్ కూడా షురూ చేశారు విజయ్ దేవరకొండ. ఫస్ట్ సింగిల్ ప్రోమో, ఫుల్ సాంగ్ రిలీజ్ తో రౌడీ బాయ్స్ కింగ్డమ్ స్టార్మ్ కు టైం వచ్చేసిందనుకునే టైంలో వీరమల్లు నుంచి ఎక్స్పెక్ట్ చేయని ట్విస్ట్ వచ్చింది. దీంతో రౌడీ హీరో సినిమాకి పవర్ స్టార్ మూవీ ఎఫెక్ట్ తప్పదా అని డిస్కస్ చేసుకుంటున్నారు ఆడియన్స్. మహేష్ రాజమౌళి సినిమా తర్వాత అంతటి అటెన్షన్ క్రియేట్ చేశారు అల్లు అర్జున్ అట్లీ. మూవీ అనౌన్స్మెంట్ తో నెవర్ బిఫోర్ మానియా క్రియేట్ చేసిన ఈ ఇద్దరు సినిమా గురించి మాత్రం ఎక్కడో ఓపెన్ కాలేదు. రీసెంట్ గా వేవ్ సమ్మిట్ లో బన్నీ చేసిన కామెంట్స్ ప్రాజెక్ట్ పై నెక్స్ట్ లెవెల్ హైప్ జనరేట్ అయ్యేలా చేస్తున్నాయి. అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా పాన్ ఇండియాని షేక్ చేసింది. ఐకాన్ స్టార్ ను తిరుగులేని పాన్ ఇండియా స్టార్ ని చేసింది. దీంతో తన నెక్స్ట్ మూవీని పాన్ వరల్డ్ మూవీ రేంజ్ లో ఉండేలా ప్లాన్ చేసుకున్న బన్నీ అట్లీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి పాన్ ఇండియా వైడ్ అటెన్షన్ క్రియేట్ చేశారు. మూవీ అనౌన్స్మెంట్ తోనే గ్రాండియర్ చూపించి అట్లీతో చేయబోయే ప్రాజెక్ట్ పై నెవర్ బిఫోర్ హైప్ క్రియేట్ చేశారు బన్నీ. ఈ సినిమా షూటింగ్ కోసం ముంబైలో మకాం వేసిన అల్లు అర్జున్ వేవ్స్ సమ్మిట్ లో ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ముంబైలో జరిగిన వేవ్స్ సమ్మిట్ లో అట్లీ ప్రాజెక్ట్ గురించి మీడియాతో ఇంటరాక్ట్ అయ్యారు బన్నీ. అట్లీతో చేస్తున్న సినిమా విజువల్ స్పెక్టాక్యులర్ గా ఉంటుందని, హాలీవుడ్ సినిమా మేకింగ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో ఉంటుంది అన్నారు. ఇండియన్ సెన్సిబిలిటీస్ తో ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ గా తమ సినిమా ఉంటుంది అన్నారు అల్లు అర్జున్. అంతేకాదు, ఇప్పటి వరకు సిల్వర్ స్క్రీన్ పై చూడని సరికొత్త సబ్జెక్టుతో అట్లీ ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేస్తారంటూ సినిమాపై ఇప్పటికే ఉన్న బజ్ ని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్లారు బన్నీ. అల్లు అర్జున్ 22వ సినిమాగా, అట్లీ 6వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్టుకు సంబంధించి ఇప్పటికే కాన్సెప్ట్ ఫోటోషూట్ కంప్లీట్ అయింది. రీసెంట్ గా పూజా సెరమనీతో షూటింగ్ కూడా స్టార్ట్ అయినట్లు తెలుస్తోంది. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోన్న ఈ సినిమాను 800 కోట్ల భారీ బడ్జెట్ తో సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. హాలీవుడ్ టాప్ విఎఫ్ఎక్స్ టెక్నీషియన్స్ లోలా విఎఫ్ఎక్స్ బన్నీ అట్లీ ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తోంది. సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఇమాజిన్ చేసుకుంటున్న ఆడియన్స్ కు వేవ్స్ సమ్మిట్ లో బన్నీ చేసిన కామెంట్స్ సినిమాపై నెక్స్ట్ లెవెల్ హైప్ క్రియేట్ చేస్తున్నాయి. డార్లింగ్ ఫ్యాన్స్ ఎదురు చూపులన్నీ ఆ రోజు కోసమే. స్పిరిట్ సెట్స్ లోకి ప్రభాస్ అడుగు పెట్టే రోజు కోసమే. ఇలాంటి టైంలో ప్రశాంత్ వర్మతో ప్రభాస్ సినిమా తెరపైకి రావడంతో స్పిరిట్ పై కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. దీంతో ప్రభాస్ లైనప్ పై క్లారిటీ కావాలంటున్నారు జనాలు. ప్రభాస్ లైనప్ లోని సినిమాలపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. రాజాసాబ్, ఫౌజీ సినిమాలు కంప్లీట్ చేసుకుని ప్రభాస్ ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తారని, ఆ వెంటనే నాగాస్విన్ తో కల్కి 2 పట్టాలెక్కించి అదే ఊపులో సలార్ 2 చేస్తారంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ లైనప్ లో నెక్స్ట్ ఉన్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ స్పిరిట్ సినిమాపై అందరిలోనూ కన్ఫ్యూజన్ క్రియేట్ అయింది. అంతేకాదు, యానిమల్ పార్క్ కంప్లీట్ అయ్యాకే సందీప్ స్పిరిట్ ను టేకప్ చేస్తారంటూ రూమర్స్ కూడా స్ప్రెడ్ అయ్యాయి.
వీటన్నింటికీ చెక్ పెట్టేశారు స్పిరిట్ మూవీ ప్రొడ్యూసర్ భూషణ్ కుమార్. సోషల్ మీడియాలో ప్రభాస్ సినిమాల లైనప్ విషయంలో జరుగుతోన్న రూమర్స్ నిజం కాదని తేల్చి చెప్పారు భూషణ్ కుమార్. ప్రభాస్ లైనప్ లోని డైరెక్టర్స్ ఆర్డర్ మారిందనే దాంట్లో నిజం లేదు అన్నారు. అంతేకాదు స్పిరిట్ సినిమా షూటింగ్ త్వరలోనే స్టార్ట్ అవుతుందని, అది కూడా 2-3 నెలల్లో పట్టాలెక్కే ఛాన్స్ ఉందని, సినిమాను 2027లో రిలీజ్ చేస్తామని క్లారిటీ ఇచ్చి ప్రభాస్ ఫ్యాన్స్ లో జోష్ నింపారు. డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ చేయబోయే స్పిరిట్ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు రెబల్ స్టార్ ఫ్యాన్స్. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ తో ఫుల్ బిజీగా ఉన్నారు. అంతేకాదు ఈ సినిమా కోసం కొత్త యాక్టర్స్ ని, టెక్నీషియన్స్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్నారు సందీప్. మరోవైపు ప్రభాస్ చేతిలో ఉన్న ఫౌజీ, రాజాసాబ్ సినిమాలు ఆల్మోస్ట్ ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయి. వీటిలో రాజాసాబ్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేసుకుని ప్రభాస్ డబ్బింగ్ ఫినిష్ కోసం ఎదురు చూస్తోంది. అయితే ప్రభాస్ ఇటలీ వెకేషన్ నుంచి తిరిగి వచ్చాకే వీటన్నింటిపై క్లారిటీ వస్తుంది అంటున్నారు ఆడియన్స్. హాలీవుడ్ ఎంట్రీకి బాలీవుడ్ బాద్షా సిద్ధమవుతున్నారా? గ్లోబల్ వైడ్ మూవీ లవర్స్ లో క్రేజ్ ఉన్న మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో షారుఖ్ ఖాన్ సూపర్ హీరో రోల్ ఫిక్స్ అయిందా? ఇందుకోసం మార్వెల్ యూనిట్ తో కింగ్ ఖాన్ చర్చలు జరిపారా? షారుఖ్ హాలీవుడ్ ఎంట్రీపై కొంతకాలంగా వినిపిస్తోన్న రూమర్స్ నిజం కానున్నాయా? బాలీవుడ్ బాద్షాగా ఇండియన్ సినిమాను రూల్ చేస్తున్న షారుఖ్ ఖాన్ తనకు హాలీవుడ్ సినిమాల్లో నటించాలని ఉందని తన మనసులోని కోరికను ఓ సందర్భంలో బయటపెట్టారు. అంతేకాదు అవెంజర్స్ సినిమాల్లోని సూపర్ హీరో క్యారెక్టర్ చేయాలని ఉందని షారుఖ్ చేసిన కామెంట్స్ వైరల్ అయ్యాయి. అంతేకాదు మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో షారుఖ్ ఖాన్ ఓ సూపర్ హీరో రోల్లో క్యామియో చేస్తారనే ప్రచారం జరిగింది. వీటన్నింటికీ మరింత బలాన్ని చేకూర్చింది మార్వెల్ లీక్స్ అకౌంట్ లో సూపర్ హీరోగా షారుఖ్ ఖాన్ కనిపిస్తోన్న ఫోటో. మార్వెల్ సినిమా అప్డేట్స్ ను హ్యాండిల్ చేసే ఎక్స్ అకౌంట్ మార్వెల్ లీక్స్ లో షారుఖ్ ఖాన్ సూపర్ హీరోగా ఉన్న ఫోటోను షేర్ చేసింది. అయితే షారుఖ్ సూపర్ హీరోగా కనిపించేది అవెంజర్స్ డూమ్స్ డే కాదని క్లారిటీ ఇచ్చారు. ఇది షారుఖ్ తో ఫ్యూచర్ లో చేయబోయే ప్రాజెక్ట్ అంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు కెప్టెన్ అమెరికా సూపర్ హీరో రోల్ కు ఎస్ఆర్కే బెస్ట్ చాయిస్ అంటూ నెక్స్ట్ అవెంజర్ గా షారుఖ్ ను చూడాలని ఉందని కెప్టెన్ అమెరికా సూపర్ హీరోగా చేసిన యాంథోనీ మ్యాకీ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ నుంచి వచ్చే సినిమాలకు మూవీ లవర్స్ లో ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. మార్వెల్ సినిమాలో సూపర్ హీరోస్ చేసే అడ్వెంచర్స్ ఆ రేంజ్ లో ఆడియన్స్ ని ఎంటర్టైన్ చేశాయి. అవెంజర్స్, కెప్టెన్ అమెరికా, బ్లాక్ పాంథర్, ఐరన్ మ్యాన్, హల్క్ సినిమాలు గ్లోబల్ బాక్సాఫీస్ ను షేక్ చేశాయి. అటువంటి మార్వెల్ సినిమాటిక్ యూనివర్స్ లో షారుఖ్ ఖాన్ సూపర్ హీరోగా కనిపిస్తే క్రియేట్ అయ్యే రికార్డ్స్ ఏ రేంజ్ లో ఉంటాయో అని చర్చించుకుంటున్నారు ఆడియన్స్. అజిత్ షాకింగ్ కామెంట్స్. ట్రెండింగ్ లో సింగిల్ ట్రైలర్. రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న 23 మూవీ. ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్స్ బ్రీఫ్ గా చూద్దాం. కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ రిటైర్మెంట్ పై హాట్ కామెంట్ చేశారు. నటన నుంచి ఎప్పుడు వైదొలుగుతానో తనకే తెలియదంటూ సినిమాను బలవంతంగా వీడాల్సి వస్తుందేమో అన్నారు. శ్రీవిష్ణు, కేతికా శర్మ, ఇవానా హీరోయిన్స్ గా నటించిన సింగిల్ మూవీ ట్రైలర్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. ఈ సినిమా మే 9న ఆడియన్స్ ముందుకు రానుంది. మల్లేశం 8 AM మెట్రో మేకర్స్ నుంచి వస్తోన్న 23 మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. డైరెక్టర్ రాజ్ రాచకొండ తెరకెక్కించిన ఈ సినిమా ఈ నెల 16న ఆడియన్స్ ముందుకొస్తోంది. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ కిష్కింధపురి మూవీ ఫస్ట్ గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తోంది. దీక్షిత్ శెట్టి, శశి ఓదెల, యుక్తి తరేజా లీడ్ రోల్స్ లో నటిస్తోన్న కేజేక్యూ కింగ్ జాకీ క్వీన్ మూవీ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. గ్యాంగ్స్టర్ డ్రామాగా మూవీ తెరకెక్కుతోంది. కమల్ హాసన్, మణిరత్నం కాంబోలో వస్తోన్న థగ్ లైఫ్ ఫస్ట్ సింగిల్ ఆకట్టుకుంటోంది. ఈ సినిమా జూన్ 5న ఆడియన్స్ ముందుకొస్తోంది. ఇది వాటి 10 Max. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్. బై బై.